హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఈరోజు నిఫ్టీ అనేది కొత్త హైస్ ఫామ్ చేయడం జరిగింది. దానికి గల రీజన్స్ను తెలుసుకుందాం. వాటిలలో మొదటి రీజన్ ఏంటంటే, జిఎస్టీ కలెక్షన్స్ అనేవి జూలై 21లో 1.16 crore ల్యాక్స్ అనేవి ఇంక్రీజ్ కావడం జరిగినవి. అలాగే 8 కోర్ సెక్టర్ అనేది ఇండస్ట్రీస్ 8.9 నియర్లీ 9% అనేది పెరగడం జరిగింది లాస్ట్ జూలై తోటి పోల్చుకున్నప్పుడు. అలాగే ఇంకా ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, మొత్తం నిఫ్టీ 50లో ఉండే 31 కంపెనీస్ రిజల్ట్స్ ఆల్రెడీ అంటే Q1 రిజల్ట్స్ అనేటి వాటిని పోస్ట్ చేయడం జరిగింది. వాటిలలో నియర్లీ 70% ఇయర్ ఆన్ ఇయర్ అనే ప్రాఫిట్ రావడం జరిగింది. బట్ వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేసిందంటే 64% ఇయర్ ఆన్ ఇయర్ వస్తుంది అనుకుంటే ఇంకా దానికంటే ఎక్కువ రావడం జరిగింది. ఇన్స్పైట్ ఆఫ్ అంటే సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ అంటే Q1 రిజల్ట్స్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మంచి గ్రోత్ అనేదాన్ని కనబరుస్తున్నాయి కాబట్టి మన ఎకానమీ మంచి రైజింగ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని చెప్పి మార్కెట్లోకి పెట్టుబడులు అయితే రావడం జరిగింది. దానివల్ల కొత్త హైస్ ఫామ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్లో నియర్లీ అన్ని సెక్టార్లో మంచి ర్యాలీ అయితే కొనసాగింది. ఇక మన నిఫ్టీ చార్ట్ను ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రైస్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్లో ఓపెన్ చేయడం ప్రీవియస్ డే హై పైన ప్లస్ అండ్ R1 పైన ఓపెన్ కావడం జరిగింది. R2 పైన కూడా ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో ఇది రన్ అవే అంటే జస్ట్ సింపుల్గా చూడండి 1 2 3 క్యాండిల్స్ వెనుకకు రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా R2 దగ్గర అయితే సపోర్ట్ తీసుకొని ముందుకైతే వెళ్ళడం జరిగింది. ఇలాంటి సందర్భంలో మనం అంటే జనరల్గా R1 బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ తీసుకుంటాం. బట్ ఇక్కడ R1 కంటే R2 పైన కూడా ముందుకెళ్ళి ఓపెన్ కావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో నేనైతే ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే అది ఎక్కడి వరకు వెళ్తుందో ఏమీ తెలియదు. కాబట్టి ఈ సందర్భంలో ట్రేడ్ తీసుకోకపోవడమే ఉత్తమం. బట్ తీసుకున్న వారికి మాత్రం మంచి ర్యాలీ అయితే కొనసాగడం జరిగింది. పాజిటివ్ న్యూస్ వల్ల మంచి ర్యాలీ కొనసాగడం జరిగింది. ఇక క్యామరీల ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే క్యామరీల ఇండికేటర్ యాడ్ చేసినప్పుడు కూడా సేమ్ సినారియో ఉండడం జరిగింది. ప్రైస్ అనేది H4 పైన ఓపెన్ కావడం జరిగింది. H4 పైన ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా మనం ట్రేడ్ అయితే తీసుకోము, అంటే మన టార్గెట్ ఓన్లీ H5 వరకు మాత్రమే ఉంటుంది. H5 వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ట్రేడ్ అయితే తీసుకోము. కాబట్టి ఈ సందర్భంలో కూడా నో ట్రేడ్. ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి ఎక్కడ వరకు వెళ్తుంది, ఎక్కడ నుంచి రిజెక్షన్స్ అవుతుంది అనేది ఏమీ చెప్పలేము. ఇలాంటి అంటే ఎవరైనా తీసుకుంటే మాత్రం మంచి గుడ్ ట్రేడ్ అవుతుంది. తీసుకున్నప్పటికీ కూడా ఎంతైనా కొంచెం భయంగానే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం 2 జోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ జోన్ అనేది దీనిపైన ఓపెన్ కావడం జరిగింది కాబట్టి ఇది వ్యాలిడ్ కాలేదు. సెకండ్ జోన్ ఇక్కడ ఏం చెప్పాం మనం, డెఫినెట్గా ఒకవేళ మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయాలనుకుంటే ఇక్కడ విక్ రివర్సల్ కానీ ఏదైనా ఒక బేరిష్ క్యాండిల్ కానీ దీన్ని టచ్ చేసుకుంటూ లేదా దీని లోపల నుంచి డౌన్ సైడ్ వస్తేనే మాత్రం మనం ట్రేడ్ తీసుకుంటాం. ఫస్ట్ క్యాండిల్ అలాంటిది ఏమీ రాలేదు. ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ ప్రైస్ అనేది దాని లోకి అయితే వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ కాలేదు. సరే, తర్వాత ఇక్కడ ఏదైనా మనకు బేరిష్ క్యాండిల్ కానీ విక్ రివర్సల్ క్యాండిల్ కానీ వస్తుందేమో అని చూసాము, ఇక్కడ ఎలాంటి రాలేదు. కాబట్టి సప్లై డిమాండ్ ప్రకారం కూడా మనకు నో ట్రేడ్. బట్ ఇక్కడ మనం ఒక చిన్న అంశాన్ని గమనించినట్టయితే ఈ సప్లై జోన్ అనేది బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ వస్తే నేను ఏమని చెప్పాను, ఈ సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా మారుతుంది. డిమాండ్ జోన్గా మారినప్పుడు చూడండి, ఇది జోన్ బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ ఫర్దర్గా ప్రైస్ అనేది పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ వస్తే ఈజీగా మన ఏదైతే మన స్టాప్ లాస్ ఉంటుందో ఆ స్టాప్ లాస్కి 7 పాయింట్స్ స్టాప్ లాస్, ఓన్లీ 7 పాయింట్స్ స్టాప్ లాస్. 7 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే మోర్ దెన్ 21 పాయింట్స్ అయితే రావడం జరిగింది. ఎవరైతే అంటే ఓన్లీ 7 పాయింట్స్ స్టాప్ లాసే కదా, ఒక 5 పాయింట్స్ బఫర్ వేసుకున్న నియర్లీ 10 to 12 పాయింట్స్ అవుతుంది. 12 పాయింట్స్ మనం అంటే స్టాప్ లాస్ను భరించేది ఉంటే డెఫినెట్గా ఒక మంచి ట్రేడ్ అయితే లభించడం జరిగింది.
ఇక రేపటి రోజున సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో మనకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు 1 2 3 డిమాండ్ జోన్స్ అయితే ఉండడం జరిగింది. బట్ ఇవన్నీ ఒకదానికి ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి లెవెల్ ఓవర్ లెవెల్ కూడా కన్సిడర్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ జోన్స్ దగ్గరికి ఏదైనా ఒక 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఏదైనా ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఈ లెవెల్ దగ్గర 16,025 దగ్గర ఇక్కడ ఏదైనా ఒక 5 మినిట్స్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వస్తే సో మనం అనేది స్టాప్ లాస్ అనేది కొంచెం అంటే మరి ఈ జోన్ కాకుండా సో క్యాండిల్కి కొంచెం లోన పెట్టుకొని సో దీని హై పైన మనం ట్రేడ్ తీసుకుంటే మనకు 1:2 రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందనుకోండి ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ ఎంట్రీ కోసం చూడండి, లేదు అంటే ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ కోసం చూడండి. ఇక ఆప్షన్ చైన్ ఆటాన్ని పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,200 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,300 దగ్గర ఉంది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉంది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 16,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సీనియర్ మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. సో కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం. సో పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,900 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉంది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ ఉన్నది. కాబట్టి నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగిందంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం నిన్న మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నాం. బట్ అది ఇంకా ముందుకెళ్ళి 16,150 అది 150 ఆ లెవెల్స్ వరకు వెళ్ళడం అయితే జరిగింది. సో ఒకవేళ రేపటి రోజు సినారియో గురించి డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది ఆల్రెడీ క్లౌడ్ పైన ఉంటుంది, ఫ్యూచర్ కుమో అనేది రైజింగ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇంకా కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది నిఫ్టీ అనేది. సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు ఇక్కడ ఉంటుంది, 16,000 దగ్గర ఉంటుంది. సో ఇది రీసెంట్ దగ్గర ఉంది కాబట్టి సో ఇది 16,000 అనేది స్ట్రాంగ్ సైకలాజికల్ లెవెల్ ప్లస్ ఇక్కడ గతంలో ఇక్కడ ప్రైస్ అనేది వెనుకకు రావడం జరిగింది కాబట్టి పుల్ బ్యాక్ రావడం జరిగింది కాబట్టి సో ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడికి వస్తే మాత్రం పుల్ బ్యాక్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక ముందుకు ఇక్కడ వరకు వెళ్తుందంటే నెక్స్ట్ టార్గెట్ 200 300 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది, అది కూడా ఆప్షన్ చైన్ డేటా ప్రకారమే. అవర్లీలో కూడా కంప్లీట్గా బుల్లిష్నెస్సే మనకు షో చేస్తుంది కాబట్టి డెఫినెట్గా ముందుకు వెళ్ళడానికే పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇది చూడండి, ఇది మనకు ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సేమ్ ఇది కూడా 16,000 లెవెలే కాబట్టి ఇక్కడికి వస్తే ఒకవేళ ప్రైస్ అనేది ఆల్రెడీ ఈ లెవెల్ పైన ఉన్నది కాబట్టి సో ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ వస్తే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ అంటే కొత్త హై ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే ఇవాళలాగా గ్యాప్ అప్ అండ్ రన్ అవే లాగా కూడా మనకు ముందుకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో డౌన్ సైడ్ సీనియర్ అయితే ఏమీ లేదు. సో డౌన్ సైడ్ వెళ్ళాలంటే ప్రైస్ అనేది ఈ కన్వర్జేషన్ లైన్ అండ్ ఈ బేస్ లైన్ ఈ రీజియన్ దాటుకొని ముందుకెళ్తేనే ఫర్దర్గా డౌన్ అంటే కింది సైడ్ వస్తేనే డౌన్ సైడ్ వస్తేనే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అప్పటి వరకు ప్రైస్ అనేది ఇంకా ముందుకెళ్ళడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ప్రైస్ అనేది ఈ జోన్ పైన ఉన్నంతసేపు అప్ సైడ్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ జోన్ దాటి కిందికి వస్తేనే డౌన్ సైడ్ ఉంటుంది. సో కాబట్టి ఈ జోన్ అనేది మార్క్ చేసుకోండి.
ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ అనేది నారో సిపిఆర్గా ఉండడం జరిగింది. సో నారో సిపిఆర్ ఉన్నది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్కు పుల్ బ్యాక్ కూడా రావడం జరిగింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే సో మన యొక్క నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. సో ఇది 1:1.5 అయితే ఉండడం జరిగింది. సో ఇదొకటి సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ఒకటి వర్కౌట్ కావడం జరిగింది. సో అలాగే రెండోది నారో సిపిఆర్ ఉంది. R1 అండ్ ప్రీవియస్ డే హై రెండు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి సో ఈ రెండు బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో బ్రేక్అవుట్ వచ్చిన క్యాండిల్ వచ్చేసి ఇది అవుతుంది. సో దీనిపైన ట్రేడ్ తీసుకుంటే సో మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో మీ యొక్క టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఎందుకు ఇక్కడ మీరు 1:1 కంటే తక్కువ చెప్తున్నారంటే ఆల్రెడీ మీరు ఇక్కడ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మీరు 1:1 బుక్ చేసుకుంటే నష్టమేమీ లేదు. ఆల్రెడీ మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ 1:1 బుక్ చేసుకోవచ్చు. సో మీరు వెయిట్ చేస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ 1:2 రెండోసారి కూడా రావడం జరిగింది. ఇక కెమెరాల ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే కెమెరాల ప్రకారం నో ట్రేడ్. సో నేను ఇప్పుడు రెండు వేరుగా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మిత్రులు మెయిల్ చేస్తున్నారు. సో కొంచెం లైన్స్ అనేవి కన్ఫ్యూజ్గా ఉంటున్నాయి, దేని దానికి చెప్పండి సార్ అని. సో నేను అందుకోసం అని చెప్పి విడిగా చెప్తున్నాను. సో ఒకవేళ కొంచెం అలవాటు అయ్యే వరకు ఇలానే చెప్పుకుందాం. అలవాటు అయిన తర్వాత రెండు ఒకటేసారి మిక్స్ చేసుకుంటూ చెప్దాం. ఇక సప్లై జోన్స్ అండ్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం అయితే ఆల్రెడీ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్స్ ప్రకారం మనకు ప్రైస్ అనేది సో ఇక్కడికి వచ్చింది. కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ ఎంట్రీ అయితే ఇక్కడ అవుతుంది. బట్ ఇది ఆల్రెడీ ప్రైస్ అనేది చాలా దూరం వచ్చేసింది. అట్ ద సేమ్ టైం ప్రైస్ అనేది దీని లో కింద నెక్స్ట్ క్యాండిల్ అనేది ఎగ్జిక్యూటివ్ కాలేదు కాబట్టి ఈ ట్రేడ్ అనేది క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్ కాలేదు, ఆ నెక్స్ట్ క్యాండిల్ కూడా కాలేదు. వరుసగా 3 క్యాండిల్స్ వరుసగా 2 క్యాండిల్స్ కాకపోతే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. సో ఈ సందర్భంలో మనకు ఇంకొకటి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో అంటే క్యాండిల్లో ఏదైతే మనం అనుకుంటున్న జోన్ దగ్గర ఒక క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. సో ఇది అనేది ఎంట్రీ, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి ఈజీగా 1:1.5 అయితే అంటే మోర్ దెన్ 1:1.5 2% వరకు రావడం అయితే జరిగింది. సో తర్వాత మళ్ళీ ఈ జోన్ అనేది బ్రేక్అవుట్ కావడం జరిగింది. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అవుతుంది. ఇది ఏ జోన్గా మారుతుంది? ఫ్లిప్ జోన్గా మారుతుంది. ఫ్లిప్ జోన్గా మారితే ఈ సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా మారుతుంది. సో వన్స్ ఇది డిమాండ్ జోన్గా మారితే సో ఇది డిమాండ్ జోన్గా మారితే చూడండి మళ్ళీ ప్రైజెస్ అనేవి ఇక్కడికి పుల్ బ్యాక్ రావడం జరిగింది. చూడండి ఈ క్యాండిల్లో పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఇక్కడ ఇది మన యొక్క ఎంట్రీ అవుతుంది. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా జోన్స్ మార్క్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఇక్కడ మనం ఇంకొక జోన్ కూడా ఇవ్వడం జరిగింది, సప్లై జోన్ అనేది. బట్ ఇది కూడా ఫెయిల్ కావడం జరిగింది. అంటే ఫ్లిప్ జోన్గా మారడం జరిగింది. సో మళ్ళీ తర్వాత ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో అప్పటికి ఆల్మోస్ట్ నియర్లీ అంటే 3 o'clock దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. బట్ ఒకవేళ ట్రేడ్ తీసుకునేది ఉంటే ఇక్కడ కూడా ఒక ఎంట్రీ అయితే లభించింది. బట్ టార్గెట్ అనేది రీచ్ అయితే కాలేదు. సో టైం అయితే అయిపోవడం జరిగింది. సో రేపటి రోజున ఎలాంటి అంటే ఏ జోన్స్ వర్క్ కావడానికి పాసిబిలిటీ ఉందంటే సో ఈ 2 డిమాండ్ జోన్స్ను వీటిని అలాగే అంటే ఈ 2 డిమాండ్ జోన్స్ను కన్సిడర్ చేయండి. సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, దీన్ని ఇలానే ఉంచండి. సో కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ వస్తేనే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. దీనిపైన కూడా ఇంకొక జోన్ కూడా ఉండడం జరిగింది. సో ఇది ఎప్పుడో డ్రా చేసిన జోన్, మేబీ రేపు ఇక్కడికి వచ్చినప్పుడు అది సప్లై జోన్గా యాక్ట్ అవుతుందా డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుందో చూద్దాం. సో పైన ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇది సప్లై జోన్గానే ప్రస్తుతానికి డ్రా చేద్దాం. సో ఇది సప్లై జోను. సో 2 సప్లై జోన్స్ ఉన్నాయి, 2 డిమాండ్ జోన్స్ ఉన్నాయి. సో ప్రైస్ అనేవి ఎక్కడ రియాక్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర ఉన్నది. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకే రోజు ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది
స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు పర్టికులర్గా ఇక్కడ వరకు, సో ఇక్కడ వరకు ప్రైస్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలిస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,800 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది, పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మ్ చేసుకుందాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, మంచి మార్బోజు క్యాండిల్ రావడం జరిగింది. సో ఇక్కడ ఫ్యూచర్ కుమో మనకి ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే, సో ఇది స్పాన్ బి అనేది రైజింగ్ అవుతుంది, స్పాన్ ఏ అనేది ఫాలింగ్ అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఇది ఒకవేళ ఫ్యూచర్ కుమో అనేది బేరిష్గా మారితే సో మేబీ ప్రైజెస్ అనేవి డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫ్యూచర్ కుమో అనేది బేరిష్లోకి మారితే ఇది డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉన్నది. బట్ ఇక్కడ మనకు చూడండి ఈ కుమో టిస్ట్ జరగడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇక్కడ స్పాన్ బి అనేది పైకి వెళ్తుంది, స్పాన్ ఏ అనేది డౌన్ సైడ్ వస్తుంది. కాబట్టి ఇలా జరిగితే ప్రైజెస్ అనేది డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ జోన్ అనేది మారేదాకా వెయిట్ చేయాల్సిందే, సో డౌన్ సైడ్ రావాలంటే. సో లేదా ఒకవేళ ఇంకా నిఫ్టీ ముందుకెళ్తుంది, కొత్త హైస్ ఫామ్ చేస్తుంది. కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ కూడా పర్ఫార్మెన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అలాంటి సినారియోస్లో అయితే సో ప్రజెంటు ఇక్కడ కన్వర్జేషన్ లైన్, బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి సో మన నెక్స్ట్ టార్గెట్ ఏదవుతుంది, నెక్స్ట్ టార్గెట్ 36,000 అవుతుంది. సో దీనిపైన ఉన్నంతసేపు 36,000 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ దీని కిందన ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. ఒకసారి అవర్లో చూద్దాం. అవర్లో చూసినప్పుడు కంప్లీట్గా మనకు బుల్లిష్నెస్ అయితే షో అవుతుంది. సో రేపటి రోజున ఒకవేళ ప్రైజెస్ అనేవి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ కుమో ఫ్లాట్గా ఉంది, ప్లస్ బేరిష్లో ఉంది. కాబట్టి మేబీ ఒకవేళ మనకు ఈ బేస్ లైన్ కింద ట్రేడ్ అయితే డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో 34,500 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ జోన్, ఈ రీజన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. సో ఒకవేళ డౌన్ సైడ్ రావాలంటే, కంప్లీట్ డౌన్నెస్ అంటే బేరిష్నెస్ రావాలంటే అవర్లీ టైం ఫ్రేమ్లో ప్రైజెస్ అనేవి దీని కింద ట్రేడ్ అయితే డౌన్ సైడ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది సినారియో అకార్డింగ్ టు ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం. అలాగే మనం టెలిగ్రామ్ ఛానల్ ద్వారా 2 స్టాక్స్, బాహుబలి స్టాక్స్ అంటే సెటప్స్ ద్వారా 2 ఇవ్వడం జరిగింది. సో వాటిలలో దీపక్ నైట్రేట్ ఒకటి. సో ఈజీగా 1:1 అయితే టార్గెట్ అయితే రావడం జరిగింది. సో ఈజీగా 1:1 రావడం జరిగింది. ఇంకొక స్టాక్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఇక్కడ ఇది బయింగ్ అవుతుంది, ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. సో ఈజీగా రావడం అయితే జరిగింది. సో ఇలా పాసిబిలిటీ ఉన్న స్టాక్స్ను నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి పాసిబుల్ ట్రేడ్స్ అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం డైలీ ఇంట్రాడే స్టాక్స్ కొన్ని ఇవ్వడం జరుగుతుంది, వాటిని కూడా ఒకసారి చూడండి. పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఇవి ట్రెండింగ్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉన్నది. వీటిని ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.